ఎట్లా మరి మీకు అనసూయ గారు అంత వీరాభిమాని ఎట్లా అయ్యారు మీరు? వీరాభిమానం అంటే సెలబ్రిటీస్ అందరికీ ఫ్యాన్స్ ఉంటారు. ఓకే. ఇది చాలా సహజమైన విషయము. ఓకే. హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, హీరోయిన్స్కి ఫ్యాన్స్ ఉంటారు, అవును. రాజకీయ నాయకులకి ఫ్యాన్స్ ఉంటారు, సింగర్స్కి ఫ్యాన్స్ ఉంటారు, కమెడియన్కి ఫ్యాన్స్ ఉంటారు. బ్రహ్మానందం గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అవునవును. అలాగే సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్యన రవీంద్ర భారతిలో ఎస్పి గారి విగ్రహం కూడా పెట్టడం జరిగింది. చాలామంది అపోజ్ చేశారు, పెద్ద ఫైట్ చేశారు. అయినా సరే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులు ఎంతో పట్టుదలతో ఆయన విగ్రహం పెట్టారంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎంత బలమైనటువంటి వాళ్ళు అనేది తెలుస్తుంది. ఇక సెలబ్రిటీస్ అంటే చెప్పక్కర్లేదు. ఇంకా రాజకీయ నాయకులు అంటే మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత అని అందరికీ తెలుసు. ఆయనకు వీరాభిమానులు ఉన్నారు. కొన్ని వేల అంబేద్కర్ సంఘాలు ఈరోజు పనిచేస్తున్నాయి మన దేశంలో. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఎప్పుడైతే అంబేద్కర్ జయంతి వస్తుందో లేదంటే మరో ఏదైనా అంబేద్కర్ గారికి సంబంధించిన ఒకేషన్ వస్తుందో వాళ్ళు బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తారు. కొంతమంది పండ్లు పంచుతారు, అన్నదానాలు చేస్తారు, రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు. వీళ్ళెవ్వరు కూడా అంబేద్కర్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కాదు, కలిసిన వాళ్ళు కాదు. ఇప్పుడున్న అంబేద్కర్ అభిమానులు ఎవరైనా కలిశారా? అవకాశమే లేదు. ఆయన ఎప్పుడో చనిపోయాడు, చాలా కాలం, ఫ్రీడమ్ వచ్చిన మొదటి డికేడ్స్లో చనిపోయాడు. కానీ ఇప్పుడున్న ప్రతి అభిమాని జై అంబేద్కర్ అనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరైనా అంబేద్కర్ గారి గురించి తప్పుగా మాట్లాడితే ఫ్యాన్స్ ఎట్లా రెవల్యూషన్ ఉంటుంది మీరు చూసి ఉంటారు అనేక సందర్భాల్లో. సో ఈ విధమైనది ఉంటుంది. అలాగే సినిమా హీరోలకి అంటే నేను కంపేర్ చేయట్లేదు, మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ. ఒక హీరో ఉంటారు, హీరోయిన్ ఉంటారు. సో వీళ్ళకి ఎలా ఉంటారంటే హీరో అభిమానులు మీరు అందరూ తెలుసండి. ఒక చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయిందంటే, ఒక ప్రభాస్ గారి సినిమా రిలీజ్ అయిందంటే వీళ్ళందరూ కూడా ఇది వేకుజామున లేచి లేదంటే అర్ధరాత్రి ఆ చలిలో వెళ్ళేసేసి ఆ సినిమాల హీరో వాళ్ళ సినిమాను చూస్తారు. వీళ్ళందరికీ ఏం పని? ఇక్కడ 500, 1000 రూపాయలు ఎంత టికెట్ అయినా పెట్టినాయి. వీళ్ళు మనీ మ్యాటర్ కాదు, ఇక్కడ మనీ ఈజ్ అదర్ మ్యాటర్. వీళ్ళు అంత చలిలో వెళ్ళి అంత వెయిట్ చేసి కొంతమంది రాత్రిపూట వెళ్ళి సినిమా హాల్ దగ్గర పడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. మరి వీళ్ళు ఇంత అభిమానం ఎందుకుంది? సో ఒక హీరోయిన్ ఎవరైనటువంటి సెలబ్రిటీస్కి కూడా అభిమానులు అనేవాళ్ళు సహజంగా ఏర్పడతారు. అభిమానులే వాళ్ళ బలం యాక్చువల్గా. ఇంకా వీళ్ళు తెలుసు కదా, ఆటగాళ్ళు మీన్స్ ఒక ప్లేయర్స్. ఆటగాళ్ళు అంటే మీరు ఇంకో రకంగా వెళ్ళిపోకండి, ఆటగాళ్ళు కాదు. ఒక క్రికెట్ ప్లేయరు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ఒక ధోని ఉన్నాడు, మరొక రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా వారి అభిమాన ఫుట్బాల్ ప్లేయర్. దాని గురించి కూడా వారిని తెప్పించారు. సో వీళ్ళెవరు సచిన్ టెండూల్కర్కి కలవలా. ఇప్పుడు అభిమానులు వాళ్ళందరిలో పెద్ద బొమ్మలు ఉంటాయి. సచిన్ టెండూల్కర్, ఒక ధోని బొమ్మ, ఇప్పుడు లేటెస్ట్ క్రికెటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బొమ్మలు ఉంటాయి. అలాగే ఒక సానియా మీర్జా బొమ్మ చాలా మంది ఇళ్లలో ఉంటుంది. అది వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ అభిమానం. సో మీరు అలాంటి ఫ్యాన్. సో నేను కూడా ఒక అభిమానిని. అలాగే అనసూయ గారికి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. అనసూయ గారు ప్రతి బర్త్డేకి ఏమన్నా ప్రోగ్రామ్స్ చేస్తారా మీరు? చాలా మంది కేక్ కట్ చేయటం నేనుగా చాలా మంది చేస్తారు. నేను చాలా మందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చాలా మంది కూడా అనసూయ గారి పుట్టినరోజు వాళ్ళు ఇంట్లోనే కేక్ కట్ చేస్తారు, సెలబ్రేషన్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారండి. మీరు ఎప్పుడు చేయలే? నేను కూడా చేశాము. కానీ ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఈ విధమైనటువంటి సెలబ్రిటీస్ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా అనసూయ గారిని కొంతమంది కలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కలవని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారండి. మెగాస్టార్ చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఆయన సోషల్ సర్వీస్లో చాలా యాక్టివ్ ఉంటారు కాబట్టి, నేను ఇట్లా సోషల్ సర్వీస్ చేస్తున్నా కాబట్టి చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి లేదంటే అవసరమైన వాళ్ళకి బ్లడ్ డొనేషన్ చేయండి అనే స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, వెంటనే వాళ్ళ అభిమానులందరూ కూడా చిరంజీవి గారి అభిమానులు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారంటే అదే ఎఫెక్షన్ ఉంటుంది. చిరంజీవి గారు చెప్పారు, మీరేం చేశారు? సో అనసూయ గారు చెప్పినటువంటి విధంగా చేసేవాళ్ళు ఉంటారు, ఉన్న కూడా చాలా మంది ఉన్నారు. మీరేమన్నా చేశారా? ఆమె పిలిపించిన ఆ రేంజ్లో ఏం చేయలేదండి, బ్లడ్ బ్యాంకులు అవి ఏం చేయలేదు. సో ఇది వాస్తవం అనమాట. ఇది ఒక అభిమానం. ఎందుకంటే కొంతమంది కలిశారని, కొంతమంది కలవరా అని, ఇక్కడ కొంతమంది మనసులోనే అభిమానం ఉంటుంది. సరే, అయితే అదంతా ఓకే. ఏ అభిమాని అయినా చిరంజీవి గారు దగ్గర తీసుకుంటారు, చక్కగా తీసుకుంటారు. అవును. మరి అనసూయ గారు మిమ్మల్ని చీపు అంటుంది కదా. అనసూయ గారు ఏంటంటే తను ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ లోనేదన్నమాట. ఎందుకంటే ఆవిడ మీద కొంతమంది టార్గెట్ చేశారు ఖచ్చితంగా. ఇప్పుడు అనసూయ గారు ఎప్పుడైతే శివాజీ గారిని వ్యతిరేకించారో, శివాజీ గారు మాట్లాడింది కూడా కొంతవరకు కరెక్ట్ కాదు. ఆయన చెప్పింది ఏంటంటే కేవలము చీరలలో మాత్రమే ఆడవాళ్ళు అందంగా ఉంటారు అనటం ఆయన చెప్పిన పెద్ద తప్పు. ఎందుకంటే చీరలో మాత్రమే అందంగా ఉండరు, వేరే డ్రెస్సుల్లో కూడా ఆడవాళ్ళు అందంగా ఉంటారు. ఎట్లా బికినీలు అట్లా? బికినీ అనేది ఒక వస్త్రధారణ, అది
ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు బికినీ వేసుకుంటారు, అది కూడా తప్పేం కాదు. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కడైనా స్నానాలకు వెళ్ళినప్పుడు అక్కడ కొంత వస్త్రధారణ వేరే ఉంటుంది. ఈత కొట్టే వాళ్ళు ఎక్కువ మంది స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుంటారు, అలాగే మగవాళ్ళు కడ్రాయలతో దిగుతారు. ఆ లెక్కనైతే చాలా మంది మగవాళ్ళు కడ్రాయలు వేసుకొని స్విమ్మింగ్ చేస్తుంటారు. స్విమ్మింగ్ పూల్లో గమనించండి ఎప్పుడైనా, అది అక్కడ కన్వీనియంట్ డ్రెస్ అది. సో వేరు వేరు వాటికి వేరు వేరు వస్త్రధారణ ఉంటుంది. ఇప్పుడు ఒక గుడికి వెళ్తే ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా అనసూయ గారు మీకు ఏ డ్రెస్ లో ఇష్టం? అనసూయ గారు అన్ని డ్రెస్సుల్లో బాగానే ఉంటారు. ఆమె అన్ని డ్రెస్సులో ఆమె ఒక స్టార్ యాంకర్. ఆమె ఒక స్టార్ యాంకర్. ఎందుకంటే మామూలుగా అంతకుముందు యాంకర్ అంటే ఒక మామూలుగా చూసేవాళ్ళు, అంత ఎక్కువ వాల్యూ కూడా ఉండేది కాదు. అనసూయ గారు ఎప్పుడైతే జబర్దస్త్కి వచ్చిందో ఆమె గ్లామరస్ పెంచింది. ఇప్పుడు ఆ గ్లామర్గా ఉండి ఒక గ్లామరస్ యాంకర్ కూడా ఉండొచ్చు అనేటువంటిది ఆమె తెలియజేసింది. గతంలో ఝాన్సీ లాంటి వాళ్ళు గొప్ప గొప్ప యాంకర్స్ ఉండేవాళ్ళు కదా, ఉండొచ్చు, కానీ వాళ్ళు ఒక వస్త్రధారణ కానీ వాళ్ళది వేరే ఉండేది. ఎందుకంటే ఈ ఫ్రస్ట్రేటెడ్ లేడీస్ కొంతమంది ఉంటారు, వాళ్ళందరూ అందమైన ఫ్రస్ట్రేటెడ్ లేడీస్ చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే సినిమాలో హీరోయిన్ అవ్వాలని ట్రై చేస్తుంటారు, కానీ సినిమాలో హీరోయిన్ అవ్వాలని అంత ఈజీ కాదు. లక్ కూడా ఉండాలి, ప్లస్ రికమెండేషన్ కూడా ఉండాలి. రికమెండేషన్ ఉన్న వాళ్ళే హీరోయిన్స్ అవుతారు, లేదంటే చాలా కష్టం. ఇప్పుడు అనసూయ గారు ఒక ఫ్రస్ట్రేటెడ్ లేడీ. ఎవరైతే ఈ హీరోయిన్స్ అవ్వలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక యాంకర్గా వెళ్తారు. ఎక్కువ మంది యాంకర్గా కూడా ఇండివిజువల్ రికగ్నైజేషన్ వస్తుంది. అక్కడ మామూలు యాంకర్ అంటే ఒక మామూలుగా కాకుండా వాళ్ళు కూడా కొంచెం గ్లామర్గా, ఒక హీరోయిన్ ఎట్లా హీరోయిన్ అంటే ఎందుకు గ్లామర్గా ఉంటుందని కదా, గ్లామర్గా ఉంటుంది, అందం ప్రదర్శిస్తుంది, చక్కగా ఉంటుందని. అదేవిధంగా ఒక యాంకర్ కూడా తన అందాన్ని ప్రదర్శిస్తూ గ్లామరస్గా ఉండొచ్చు, ఫ్యాన్స్ సంపాదించవచ్చు అని నిరూపించింది అనసూయ గారు. అనసూయ గారు వచ్చిన తర్వాత ఈ రోజున చాలా మంది అమ్మాయిలు అనసూయని ఆదర్శంగా తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా యాంకర్ నచ్చేది ఏంటి? అనసూయ గారిలో నచ్చేది ఆమె చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, తన ఇండివిజువాలిటీ ఉంటుంది. ఎక్కడండి ఆంటీ అంటే కుక్క తిట్లు అందరినీ. అవునండి, మనిషిని అనకూడదు కదా. ఆమె ఒక సినిమా ఫీల్డ్ లో నటిస్తున్న వ్యక్తి, ఒక యాంకర్ గా చేసింది, చక్కగా మంచి గొప్ప పేరు వచ్చింది. ఒక జబర్దస్త్ షో సూపర్ హిట్ అవడానికి అనసూయ గారు ఒక కారణం. మరి అంత హిట్ అయిందంటే అనసూయ గారే కారణం. వాస్తవం ఇప్పుడు లేకుండా నడుస్తుంది, లేకుండా ఇంకా వాళ్ళు చేసిన బేస్ మీద నడుస్తున్నది. కానీ అనసూయ గారు రోజా గారు, నాగబాబు గారు వాళ్ళ కాంబినేషన్. రోజా గారి కోసమే చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు జబర్దస్త్. నేను అనసూయ గారి కోసం చూసేవాళ్ళు ఉన్నారు, నేను కూడా ఒకటి అందులో. అనసూయ గారి యాంకరింగ్ కూడా, ఆమె చేసే స్టైలిష్ డ్రెస్, లేటెస్ట్ ట్రెండ్స్ ఫాలో అవుతారు. ఆమె లేటెస్ట్ ట్రెండ్స్ ఫాలో అవడం, లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్ వేసుకోవడం, సో డ్యాన్స్ చేయటం కానీ, పంచులు కానీ. సో ఇప్పుడు హైదరాబాద్ వీళ్ళందరూ వేసే పంచులు కామెడీ బీట్స్ ఉంటాయి, స్కిట్స్ ఉంటాయి, అవి చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కేవలం రోజా గారి కోసం చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, నాగబాబు గారి కోసం చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవన్నీ కలిసి సూపర్ హిట్ అయింది. సో అనసూయ గారు ఖచ్చితంగా ఒక కారణము. చాలా మంది ఇప్పుడు ప్రజెంట్ లేడీస్లో అనసూయ గారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక యాంకర్గా అవుదాం, యాంకర్ అయిన తర్వాత మేబీ సినిమా ఫీల్డ్లో కూడా వెళ్ళొచ్చు, అవకాశం ఉండొచ్చు. చాలా మంది ఇప్పుడు అమ్మాయిలు సినిమాలో హీరోయిన్ కాలేని వాళ్ళు యాంకర్ అవుతున్నారు. యాంకర్ అయితే అదొక రూట్లా కనిపిస్తుంది చాలా మందికి. అందులో గ్లామరస్ యాంకర్, గ్లామర్గా, ఫ్యాషన్గా, స్టైలిష్